ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 65 4వ వచనం చదువుకుందాం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందితిమి కదా. పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందితిమి. దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు. ఆ మందిరములో, ఆ పరిశుద్ధ మందిరంలో ఉండడానికి నువ్వు పిలువబడినావు, నువ్వు ఏర్పరచబడినావు, నీవు పిలువబడినావు కనుక నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి అన్నమాట. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నీ ఇంటిలో, నీ కుటుంబంలో అది నెరవేర్చబడాలని కదా ఆశతో నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక అద్భుతం, ఆ గొప్ప మేళ్ళ చేత నన్ను నింపుతాడని, దీవిస్తాడని నువ్వు వచ్చినప్పుడు దేవాదేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కదా, నీ ఆవరణలో నివసించున్నట్లు కదా ఆయన ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి, నువ్వు ఆశీర్వదించబడిన దానివి, ఆశీర్వదించబడిన వ్యక్తివి కనుక కదా నమ్మకంగా, విశ్వాసముతో కదా దేవుని మేళ్ళ కొరకు ఆయన మందిరంలో కనిపెడుతూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కృప మీ కుటుంబాలలో విస్తరించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నా ప్రభువా, నీకు వందనాలు. గొప్ప కార్యం జరిగి సహాయం చేయమని, ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.